బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. తుని మండలం కొమ్మర్లో గ్రామ సమీపం నుంచి వెళ్తున్న పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు, గుత్తేదారుడు ప్రతినిధులు పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టేందుకు భారీ యంత్రాలతో కొమ్మర్లో గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకుని రైతులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించే వరకు పనులు సాగనివ్వమని ఆందోళనకు దిగారు. అదేవిధంగా కాలువ నిర్మాణం వల్ల వందలాది కుటుంబాలు గృహాలు కోల్పోయారని, వారందరికీ స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి RR ప్యాకేజ్ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే పోలవరం కాలువ నిర్మాణం కోసం 46 ఎకరాల భూమిని అధికారులు తీసుకుని ఎకరాకు 1,60,000 రూపాయల చొప్పున అధికారులు కోర్టులో చెల్లించారని రైతులు వివరించారు. ఎకరా 2 కోట్ల రూపాయలు విలువ చేసే సాగు భూమికి కేవలం 1,60,000 రూపాయలు మాత్రమే కోర్టులో చెల్లించారన్నారు. తమ భూమిని ఇచ్చేందుకు తాము ఎటువంటి అంగీకారం తెలపలేదని, రైతుల పేర్లు కూడా జాబితాల్లో తారుమారయ్యాయని వారు వివరించారు. గృహాలు కోల్పోయిన వారికి RR ప్యాకేజ్ అమలు చేసి రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించి న్యాయం చేసిన తర్వాతనే కెనాల్ పనులు చేసేందుకు అంగీకరిస్తామన్నారు. గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో అధికారులు వెనుదిరిగారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది కూడా మా యొక్క విన్నపం ఏమంటే, ఇక్కడ ఈ 46 ఎకరాల 92 సెంట్లకి ఈ రోజు వరకు కూడా ఏ విధంగా పరిష్కారం జరగలేదు. తర్వాత రైతులు ఒక్కరు కూడా కన్సల్ట్ చేసి అవార్డు ఎంక్వైరీ కూడా వేయలేదు. ఒక్క రైతు కూడా పేరు కరెక్ట్గా ఉండదు. ఒక పేరు ఇంకో పేరు వాళ్ళ ఇష్టమైన పేరు రాసుకుని పోయారు తప్ప ఒక్క ఇష్యూ కూడా కరెక్ట్గా జరగలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మా సమస్య అంతా కూడా ప్రతి విషయాన్ని ఈ 46 ఎకరాల తాలూకు అమౌంట్ని ప్లస్ కాలనీలో కొంతమందికి ఇచ్చారు RR ప్యాకేజీలు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మొత్తం RR ప్యాకేజీలు అందరూ న్యాయం చేసి వాళ్ళకి సైట్లు ఇచ్చి వాళ్ళకి హౌసులు కట్టుకునేదాకా అవకాశం ఇచ్చి అప్పుడు ఈ 2 సంవత్సరాలు పరిష్కారం చేసిన తర్వాత ఇక్కడ సంబంధిత అధికారులు వర్క్ చేసుకోమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆ 2 సంవత్సరాలు అయ్యేదాకా కూడా మా ప్రజలందరూ కూడా ఏకదాటి మీద ఉండి ఈ విషయాన్ని మేము మీ ద్వారా సంబంధిత అధికారులకు, పై అధికారులు కూడా తెలియపరచాలని కోరుకుంటూ, మరి ఏమైనా సమస్య పరిష్కరించే దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం. అందరి కొమ్మర్లా కాలనీ తరపున అందరి తరపున మేము ఆడవాళ్ళందరూ మాట్లాడుతున్నామండి, విన్నపించుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మాకు పోలవరం పోతుందని మాకు అందరూ వస్తున్నారు, చెప్తున్నారు. కానీ మేము సహకరించామండి. మా ఇల్లు ఇవ్వడానికి, ప్రాజెక్ట్ కోసం, మేము డెవలప్మెంట్ కోసం, మేము మా సహకారం కోసం మేము అందరూ ఇల్లు ఇచ్చాము. దానికి తగ్గట్టు మాకు ప్యాకేజీలు ఇస్తాము, చెందామని, ఇలా స్థలాలు ఇస్తామని అన్ని మాకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ కొంతమందికి అందాయి, కొంతమందికి అందలేదు. అందరూ కూడా అందరికీ కూడా సదుపాయం చేసి మాకు ఏర్పాటు చేస్తారని నమ్ముకుంటున్నాము. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము వినిపించుకుంటున్నాము. గవర్నమెంట్ మేము సహకరించినట్టే గవర్నమెంట్ కూడా మాకు సహకరించి మాకు అన్ని ఏర్పాటు చేయాలండి. అలా చేయలేని పక్షాన్ని మాత్రం మేము మా కాలనీ మేము పోలవరానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమండి. ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము చేసుకున్న విజ్ఞప్తి ఏంటంటే, రైతుల తరఫున మా పోలవరం కాలువ నిర్మాణంలో మా భూమిలో తీసుకుంటున్నారు కాబట్టి 46 ఎకరాల 92 సెంట్ల భూమిలోను ఆ భూమికి ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం 2013 చట్టాన్ని అనుసరించి నష్టపరిహారం చెల్లించవలసిందిగాను, అందులోనూ నివాసం ఉన్న వాళ్ళకి RR ప్యాకేజీ, అలాగే ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా మంజూరు చేయవలసిందిగాను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా మా న్యాయం చేయని పక్షంలో మేము పోలవరం కాలాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, మేము సహకరించట్లేదు.